గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. మెన్స్ట్రువల్ డిజార్డర్స్కి రీజన్స్ ఏంటి, ఋతుచక్రంకి గల కారణాలు ఏంటి, ఇన్ఫర్టిలిటీ, పీరియడ్ ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి పాజిటివ్ హోమియోపతి డాక్టర్ వరలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ముందుగా చెప్పండి, అసలు మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అంటే ఏంటి? మెయిన్ మెన్సెస్ అంటే ఏంటంటే మెన్స్ట్రేషన్ అంటే మనకి జనరల్గా మన యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఎవ్రీ 28 డేస్ కానీ లేదా 38 డేస్ సైకిల్ కానీ ఉంటుందన్నమాట. ఇది దీంట్లో ఫ్లో కూడా అంటే ఆ డ్యూరేషన్ కూడా ఎలా ఉంటుందంటే 3 డేస్ నుంచి మొదలుకొని ఒక 7 డేస్ వరకు బ్లీడింగ్ అనేది ఉంటుంది. బ్లీడింగ్ క్వాంటిటీ వచ్చేసి మనకి పర్ డే 2 నుంచి 3 ప్యాడ్స్ చేంజ్ చేయడం, అంటే దాదాపుగా ఒక 3 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బ్లడ్ అనేది మనము లూజ్ అవుతూ ఉంటాం అనమాట. అలా ఇలా ఉండే నార్మల్గా ఉండేదానికి ఆపోజిట్గా అంటే మనకి ఎప్పుడైతే కనుక ఇలా కాకుండా ఈ బ్లీడింగ్ అనేది ఒకసారి స్టార్ట్ అయిందంటే అది కంటిన్యూస్గా అంటే ఒక 10-15 డేస్ వరకు బ్లీడింగ్ అవ్వటము, లేదంటే తక్కువ టైం అయినప్పటికీ కూడా అంటే 7-8 డేస్ బ్లీడింగ్ అయినా కూడా ఆ ఫ్లో అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ కనుక ఉన్నట్లయితే ఇలాంటి కండిషన్ మనము మెనరేజియా అని చెప్పుకుంటాం అనమాట. అదే హెవీ పీరియడ్స్ అంటాం. లేదా మనకి ఈ పీరియడ్స్ అనేటువంటివి మిస్ అవుతూ ఉంటాయి, అంటే యాబ్సెన్స్ ఆఫ్ పీరియడ్స్, వాటిని అమెనోరియా అంటాము. అలా కాకుండా ఒక పీరియడ్కి ఇంకొక పీరియడ్కి మధ్యన అంటే మనకు టైం అవ్వకుండానే అంటే ఒక 28 డేస్ 30 డేస్ అవ్వకుండానే పీరియడ్ అయిన తర్వాత ఒక 10-15 డేస్కి మళ్ళీ పీరియడ్ స్టార్ట్ కావడము, దీనిని మనము మెనరేజియా అని చెప్పుకుంటాం అనమాట. ఇది కాకుండా మనకి ఈ పీరియడ్ డ్యూరింగ్ పీరియడే కానీ లేదా పీరియడ్స్ ముందు కానీ మనకు పొట్టలో నొప్పి, విపరీతమైన నొప్పి రావడం లాంటి లక్షణాలను కూడా చూస్తూ ఉంటాం. దాన్ని మనం డిస్మెనోరియా అంటాం, అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ అనమాట. ఇవన్నీ కూడా మనకు మెన్స్ట్రల్ డిజార్డర్స్గా చెప్పుకుంటాం. ఓకే డాక్టర్, ఇప్పుడు పీరియడ్స్లో చాలామందికి ఏంటంటే డిలే అవుతాయి పీరియడ్స్. మీరు చెప్పినట్టు అకార్డింగ్ టు టైం రాకుండా డిలే అవుతూ ఉంటాయి, చాలా డిలే అవుతాయి, అంటే ఫస్ట్ 3-4-5 డేస్ అలా. సో దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అండ్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అసలు? దీనిని మనం పీరియడ్ని డిలే అయ్యేదని మనం అమెనోరియా అని చెప్పుకుంటాం, అంటే సెకండరీ అమెనోరియా. దీంట్లో ఏంటంటే ఈ పీరియడ్ మిస్ అవ్వటం కూడా మనకు ప్రైమరీ సెకండరీ అని ఉంటాయి. అంటే పీరియడ్ అనేది ఫస్ట్ మనం అటెండే అవ్వకుండా ఉన్నట్లయితే దానిని ప్రైమరీ అమెనోరియాగా చెప్పుకుంటాం, అంటే పెద్ద మనిషి అవ్వకపోతే. పీరియడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే మనము ఈ పిల్లల లోపల ఏంటంటే జనరల్గా మనకి ఈ టీనేజర్స్ లోపల స్టార్టింగ్ పీరియడ్స్ లోపల ఈ పీరియడ్స్ అనేటువంటివి చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ లోపల ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ యొక్క ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ హార్మోన్స్ అన్నీ కూడా అడ్జస్ట్ అవ్వటానికి కొంత టైం పడుతుంది. కాబట్టి వాళ్ళల్లో ఏంటంటే కామన్గా చూస్తుంటాం ఇలాంటి ప్రాబ్లం. ఒక 2 మంత్స్ కానీ 1.5 మంత్ 3 మంత్స్ అలా డిలే అవ్వటం అనేది సహజంగా చూస్తాం ఈ టీనేజర్స్ లోపల, అంటే ఎర్లీ మెనార్కే లోపల. తర్వాత ఏంటంటే ఆ తర్వాత మనకు సెకండరీ అమెనోరియా, అంటే మనకు పీరియడ్స్ కొంతకాలం రెగ్యులర్ వచ్చిన తర్వాత సడన్గా పీరియడ్స్ లోపల ఇర్రెగ్యులారిటీ కనిపించిందంటే, అంటే మంత్లీ రెగ్యులర్గా వస్తున్న పీరియడ్స్ సడన్గా 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఇంకా ఎక్కువ రోజులు కూడా ప్రొలాంగ్ అవుతుందంటే దాన్ని సెకండరీ అమెనోరియాగా చెప్పుకుంటాము. వీటికి ముఖ్యంగా కారణాలు కనుక చూసుకున్నట్లయితే మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ లోపల రైజ్ అవ్వటం కానీ లేదా ఫాల్ అవ్వటం వల్ల కానీ మనకి ఈ పీరియడ్స్ అనేటువంటివి డిలే అవ్వటం అనేది జరుగుతుంటుంది. ఈ కండిషన్ ఎక్కువగా మనం చూసేది ఏంటంటే థైరాయిడ్ పేషెంట్స్ లోపల, అంటే అది హైపోథైరాయిడిజం కావచ్చు, హైపర్ థైరాయిడిజం కావచ్చు, లేదంటే మనకి పీసీఓడి అనేటువంటి ప్రాబ్లం, అంటే సిస్టిల్ అంటే ఓవరీస్ లోపల అంటే అండాశయం లోపల నీటి తిత్తులు ఏర్పడినట్లయితే కూడా ఈ పీరియడ్స్ అనేటువంటివి డిలే అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, కాల్ తీసుకుందాం. హలో 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 మేడం. శ్రవంతి చెప్పండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. హలో హలో చెప్పండి, వినిపిస్తుంది. మేడం, నాకు డేట్ ఇర్రెగ్యులర్గా వస్తుంది. ఓకే. అయితే 2 సైకిల్స్ PCOS ఉన్నాయి అని అన్నారు. ఓకే. అయితే 2 టైమ్స్ ఐవీ చేసుకున్నాము. అయితే మా హస్బెండ్కి వచ్చి కౌంట్ తక్కువ ఉందన్నారు. ఓకే, చెప్పండి. హలో మేడం. చెప్పండి అమ్మా, వింటున్నాను. అయితే వెరికోసిల్ అన్నారు, మరి దాని వల్ల కౌంట్ ఏమైనా తగ్గుతుందా? అది ఒకవేళ సర్జరీ ఎంచుకుంటే పెరుగుతుందా మేడం?
ఇక్కడ ప్రాబ్లం అమ్మ మీ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఇద్దరి లోపల ప్రాబ్లం అనేది ఉన్నది. అంటే మీకు పీసీఓస్ ఉన్నా కూడా మనకి ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్స్ అనేటువంటివి బాగా డిలే అవటం, అంటే ఒక క్రమంగా రాకుండా ఒక 2 months 3 months అలా డిలే అవుతూ ఉంటాయి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ పీరియడ్ వచ్చినప్పటికీ కొంతమంది మహిళల లోపల ఏంటంటే ఈ అండం అనేది తయారు కాకపోవడం, ఈ అండం అనేది విడుదల కాకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దానివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. అయితే ఈ పీసీఓస్ ఉన్న వాళ్ళ లోపల ఏంటంటే ఈ అండాశయాలు ఏవైతే ఉన్నాయో వాటి లోపల మనకి ఈ అండం అనేది రిలీజ్ కాకుండా, అండం అనేది తయారు కాకుండా ఆ ఫాలికల్స్ అనేటువంటివి పూర్తిగా ఎదగకుండా మధ్యలోనే అది ఆగిపోయి అది వాటి నుండి ఒక ద్రవం లాంటి పదార్థము మనకు తయారైపోతుంది అనమాట. దాన్నే మనము నీటి తిత్తులు లేదా నీటి బుడగలు అని చెప్పుకుంటాము. సిస్టల్ అంటాం, పాలిసిస్టిక్ ఓవరీ అంటాం అలాంటి కండిషన్ని. అలాంటి ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే దానికి ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండడానికి కొన్ని కారణాలు ఉంటాయి. వాటి వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. మెయిన్ ఏంటంటే స్త్రీల లోపల ఎక్కువ అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళలో కానీ, లేదా ఎక్కువ మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వాళ్ళలో కానీ, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ వీళ్ళలో ఏంటంటే ఈ పీసీఓస్ అనేటువంటి మనం కామన్గా చూస్తుంటాం. ఒకవేళ ఈ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే దానికి ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ హోమియోపతిలో కూడా మనకి ఈ పీసీఓడికి చాలా మంచి మెడిసిన్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉన్నది. అదేవిధంగా మీ హస్బెండ్ యొక్క సెమెన్ అనాలిసిస్లో మీకు సెమెన్ కౌంట్ అనేది తక్కువ ఉందని చెప్తా ఉన్నారు. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే వెరికోజిల్ అని మీరు చెప్తా ఉన్నారు. వెరికోజిల్ వలన ఏంటంటే మనకి సెమెన్ కౌంట్ అనేది బాగా తగ్గిపోతుంది. దీనికి కూడా హోమియోపతి లోపల ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఒకసారి మీరు మీ రిపోర్ట్స్ తర్వాత మీ హస్బెండ్ రిపోర్ట్స్ కనుక తీసుకొని క్లినిక్కి వస్తే చూసి దానికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి మెడికేషన్తో మనం ప్రాబ్లమ్ని సరి చేయొచ్చు అనేది చూసుకొని మనం ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం నమస్తే. నమస్తే, చెప్పండి రవికుమార్. మేడం మాకు 1.5 years అవుతుంది మేడం. ఓకే ఓకే, పీరియడ్స్ కట్ అవుతున్నాయి. హలో చెప్పండి, వినిపిస్తుంది. పిల్లలు కావడం మేడం అది లేదు మేడం, ప్రెగ్నెన్సీ కావడం లేదు. ఓకే, మీరు అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించారండి? మీవి మీ వైఫ్వి, మీది మీ భార్యవి అన్ని పరీక్షలు చేయించారా? ఆమె చేయించినాయి మేడం, చేయించుకోలేదు. మీది చేయించుకోలేదా? చేయించుకోలేదు మేడం. ఓకే అండి, మరి ప్రాబ్లం అనేది ఎవరితో ఉన్నా పిల్లలు అవ్వరండి. పిల్లలు పుట్టాలంటే హస్బెండ్కి కూడా పర్ఫెక్ట్ ఉండాలి, వైఫ్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. తనకు ఓన్లీ పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నంత మాత్రాన పిల్లలు అవ్వాలనడానికి లేదు. మీలో ప్రాబ్లం ఉన్నా కూడా మీ యొక్క సెమెన్ కౌంట్ ఎలా ఉంది, దానిలో మొటిలిటీ ఎలా ఉంది, తర్వాత దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా మీకు ఇతర హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని దానికి అనుగుణంగా మనం ఫస్ట్ మీకు అవసరమైతే ఏదైనా ప్రాబ్లం కనుక బయటపడితే దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలానే మీ వైఫ్ కూడా ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నా కూడా ఎగ్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుందా, ఓవులేషన్ కూడా కరెక్ట్ టైంకి జరుగుతుందా అనేది ఒకసారి చూసుకొని మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ రజని అనే కాలర్ వెయిటింగ్. హలో చెప్పండి రజని. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. డేట్ అయిపోయిన తర్వాత డేట్కు మళ్ళీ ముందు డేట్ అయిపోయాక 10 days తర్వాత బ్యాక్ పెయిన్ బాగా వస్తుందండి. నేను టాబ్లెట్స్ వాడుతున్నాను పిల్లల కోసం. 6 months అవుతుంది టాబ్లెట్స్ వాడబట్టి. దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా మేడం అని అదే చూపించుకుందామంటే ప్రెగ్నెన్సీకి మందులు పడుతున్నా దాని వల్ల ఏమైనా వస్తుందేమో అని 3 months నుంచి అండి తట్టుకోలేకపోతున్నాను. చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. డేట్ కూడా ఒక రెగ్యులర్ గా ఉంటది నాకు, కానీ ఈ మంత్ మాత్రము నాకు లేట్ గా వచ్చిందండి. 12 days లేట్ గా వచ్చింది. నేను చూసి చెక్ చేయించుకుంటే అది ఏం లేదండి. అదే అండి ఇది తట్టుకోలేకపోతున్నాం బ్యాక్ పెయిన్ గురించి, అదే ఎలా అంటారని. మీకు ఏ ప్రాబ్లంతో మీరు మెడిసిన్స్ వాడుతున్నారమ్మా ఇప్పుడు? మరి ప్రెగ్నెన్సీ కోసం మెడిసిన్ వాడుతున్నానండి. ఓకే అండి, కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా అంటే ఏదైనా కొన్ని ఓరల్ కాంట్రాసెప్టివ్స్ కానీ వేరే ఇతర టాబ్లెట్స్ అంటే ప్రెగ్నెన్సీ కోసం వాడేటువంటి మెడికేషన్ వల్ల మోస్ట్లీ బ్యాక్ పెయిన్ అనేది అంతగా రాదు. యూజువల్గా ఏంటంటే మనకు స్త్రీల లోపల ముఖ్యంగా మనము చేసేటువంటి పని కానీ లేదా అధిక బరువుతో కనుక సఫర్ అవుతున్నట్లయితే ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మనకు ఈ బ్యాక్ పెయిన్ రావచ్చు.
మెయిన్గా ఏంటంటే ఈ ఎప్పుడైతే మనం పని చేసే విధానం లోపల కంటిన్యూస్గా కూర్చొని పని చేయటము, లేదంటే ఎక్కువసేపు నిలబడి మనం కిచెన్ వర్క్ చేయటం కానీ ఇలాంటి పని చేస్తున్నప్పుడు కొంత బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది కాకుండా మరి ఇంకా ఇతర ఏదైనా కాజ్ ఉందేమో ఒకసారి మీరు హాస్పిటల్ క్లినిక్ కనుక వచ్చినట్లయితే సరిగా చూసి మీకు కొంత ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించి ఈ బ్యాక్ పెయిన్ ఎందువల్ల వస్తున్నది అనేది మనం ఒకసారి రూల్ అవుట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేయొచ్చమ్మా. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమంది కంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యే 2-3 days ముందు నుంచి సివియర్ స్టమక్ పెయిన్ అట్ ద సేమ్ టైం బ్యాక్ పెయిన్ అసలు చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. సో దానికి రీజన్స్ ఏంటి అండ్ వీళ్ళు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ యూజ్ చేయాలి, చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ని మనము డిస్మెనోరియా అంటాం మెడికల్ టర్మ్ లోపల. ఇదేంటంటే ఈ అబ్డామినల్ క్రాంప్స్ అనేది ఏంటంటే కొంతమంది లోపల ఏంటంటే పీరియడ్ ముందు అంటే 1 week ముందు నుండే క్రాంప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కొందరిలో ఏంటంటే పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే ఆర్ ఫస్ట్ డే సెకండ్ డే ఉంటాయి అన్నమాట. ఈ 1 week ముందు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ 1 week నుండి బాగా సివియర్గా ఈ క్రాంప్స్ ఉంటాయి. తర్వాత ఆ పీరియడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ క్రాంప్స్ అన్నీ కూడా సబ్సైడ్ అవుతాయి. పీరియడ్ అంటే బ్లీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పెయిన్ కూడా రిలీవ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ డే మనకు పీరియడ్ స్టార్ట్ అవ్వగానే పొట్టలో నొప్పి స్టార్ట్ అవుతుంది. పీరియడ్ బాగా బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే కానీ లేదా సెకండ్ డే కానీ పొట్ట నొప్పి అనేది తగ్గిపోతుంది. మెయిన్గా మనకి డిస్మెనోరియాకి కారణాలు ఏంటంటే మన ఈ గర్భాశయం లోపల అంటే యూటరస్ లోపల జరిగేటువంటి కాంట్రాక్షన్స్ వల్ల మనకి పెయిన్ అనేది వస్తుందన్నమాట. ఈ పెయిన్ రావడానికి మనకు యూటరస్లో ఉన్నటువంటి లైనింగ్ ఏదైతే ఉందో గర్భాశయం యొక్క పొర నుంచి మనకు ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటివి మనకు రిలీజ్ అవుతూ ఉండమాట. వీటి వల్ల ఏంటంటే మనకు కాంట్రాక్షన్స్ అనేవి చాలా స్పీడప్ అయిపోతాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ యూటరస్ లోపల ఎక్కువ ఉండటం వల్ల మన కాంట్రాక్షన్స్ అనేటువంటివి బాగా స్పీడ్గా జరిగి మనకు అబ్డామినల్ క్రాంప్స్ వస్తుంటాయి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఇంటెస్టైన్స్కి అంటే పేగుల్లోకి చేరిపోతుంది. పేగుల్లోకి చేరిపోయినప్పుడు పేగుల లోపల కూడా ఎక్కువ కాంట్రాక్షన్స్ జరిగి మనకు ఆ పీరియడ్ అప్పుడు డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవ్వడము, తర్వాత చెమటలు పట్టడము, తర్వాత బీపీ కూడా లో అయిపోవడం అంటే బ్లడ్ వెజల్స్ అంతా కూడా రిలాక్స్ అయిపోవటము, హెడ్ అంతా లైట్గా అనిపించడము, ఇలాంటి లక్షణాలు కూడా మనకి డిస్మెనోరియా లోపల గమనిస్తుంటాం. కాబట్టి ఈ టైం లోపల వాళ్ళు ఏంటంటే ఎక్కువ కాల్షియం కంటెంట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకొని కొంచెం రెస్ట్గా ఉండాలి. తప్పకుండా దీనికి ఇది ఎప్పుడైతే అబ్డామినల్ క్రాంప్స్ అనేవి ఏంటంటే కొంతవరకు అందరికీ ఏదో ఒక టైంలో ప్రతి విమెన్ కూడా సఫర్ అయ్యి ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇది ఎప్పుడైతే కనుక సివియర్ ఉంటుందో ఈ క్రాంప్స్ అన్మేనేజబుల్ ఉంటాయో అప్పుడు వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ డిస్మెనోరియా అనేది కొన్ని రకాల హెల్త్ కండిషన్స్లో చూస్తాం. అంటే ఎండోమెట్రియోసిస్ అలాంటిది ఏదైనా ఉందా లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో అవుతుందా అది చూసుకొని దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. కాబట్టి తప్పకుండా నెగ్లెక్ట్ చేయకూడదు దీన్ని. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి వెంకటేష్, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. హలో మేడం. హలో చెప్పండి, వినిపిస్తుంది. హలో మేడం చెప్పండి చెప్పండి వినిపిస్తుంది. చెప్పండి. అది మా మిస్సెస్ కి అది పీరియడ్ ఉంది, నాకు ఒకసారి లేట్ అవుతుంది. ఓకే మేడం చెప్పండి, వింటున్నాం. అది ఒక్కొక్క మంత్ లేట్ అవుతుంది, ఒక్కొక్క మంత్ ఈ మంత్ 1 day బిఫోర్ వచ్చింది. ఓకే, అట్లా అంటే దానివల్ల ప్రాబ్లం ఏమైనా అవుతుందా? లేట్ అంటే ఎన్ని డేస్ లేట్ అవుతుంటుందండి? లాస్ట్ మంత్ 2 months అయింది. ఓకే, అంతకుముందు ఎలా ఉండేది పీరియడ్స్? అంతకుముందు కూడా ఆమెకు 2 months ఒకసారి 3 months ఒకసారి అయ్యేదంట. ఓకే అండి, ఫస్ట్ అప్పుడు మాకు మ్యారేజ్ కాలేదు. ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందండి పెళ్ళయి? పెళ్ళి 3 months అవుతుంది. ఓకే, మెయిన్గా ఏంటంటే అతనికి పీసీఓడి ప్రాబ్లం కానీ లేదా థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయా లేదా అధిక బరువుతో ఏమన్నా సఫర్ అవుతుందా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ పీసీఓడి అనే ప్రాబ్లం అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉన్న వాళ్ళ లోపల ఎక్కువగా మనము 2 monthsకి 3 monthsకి పీరియడ్ రావడం అనేది చూస్తూ ఉంటాం. ఈ ఏజ్ పరంగా చూసుకున్నట్లంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఒకవేళ చిన్న ఏజ్ వాళ్ళైతే అంటే బిలో 17 years అలా ఉంటే కనుక వాళ్ళ లోపల ఇది కామన్, ఈ ఇర్రెగ్యులారిటీ అనేది కామన్. ఒక 18 years నుంచి ఈ పీరియడ్స్ అనేటువంటి క్రమంగా వస్తుంటాయి. ఎప్పుడైతే ఈ 2 months డిలే అయిందంటే మీరు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది
పీసీఓడి లాంటి అంటే మనకి సిస్టులు ఉన్నాయా అంటే నీటి బుడగ లాంటివి ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఒకసారి అన్ని హార్మోనల్ స్క్రీనింగ్ కనుక చేసినట్లయితే మనకు తెలిసిపోతుంది ఏంటి థైరాయిడ్ ప్రాబ్లమా లేకపోతే సిస్టులు ఏమైనా ఉన్నాయా లేదా ఇతర కాజెస్ ఏమైనా ఉన్నాయా చూసుకొని మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మాధవి, చెప్పండి మీరే చెప్పండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు రెగ్యులర్గా వస్తారండి. ఓకే, అయితే లాస్ట్ మ్యారేజ్ అయిన 2 years అవుతుంది. అప్పటి నుంచి కన్సీవ్ అవ్వలేదు. లాస్ట్ మంత్ ఏమైందంటే 14 days లేట్ అయింది. ఓకే, ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా అన్ని మనిషి 14 days ఎందుకు లేట్ అయింది, ఎందుకు కన్సీవ్ అవ్వలేదు, వాట్ ప్రాబ్లం అండి. ఓకే అండి. 2 years నుంచి పిల్లలు అవ్వలేదంటే మీ హస్బెండ్కి అన్నీ చేయించారండి ఇన్వెస్టిగేషన్స్? చేయించామండి, అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి. మెడిసిన్ స్ట్రెస్ అలాంటి ఇస్తున్నారు. ఏంటండి? వీక్ గా ఉన్నారు అని మెడిసిన్స్ ఎనర్జీ కోసం అలా ఇస్తున్నారు. బట్ ఓకే, ప్రాబ్లం మా వారికి కానీ నాకని ఏమీ లేదు. ఓకే అండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి నార్మల్గా పీరియడ్ మీకు రెగ్యులర్గా ఉంది, లాస్ట్ టైం మాత్రం ఒక 18 days డిలే అయింది అని చెప్తున్నారు. కొన్నిసార్లు పీరియడ్ అనేది డిలే అవ్వటానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటే కారణం కాదు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం కొంత అనమిక్ ఉన్నా కూడా పీరియడ్ అనేది డిలే అవుతుంది. టూ మచ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కూడా మనకు పీరియడ్స్ అనేది డిలే అవుతుంటుంది. తర్వాత సడన్ మెంటల్ స్ట్రెస్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే కూడా మనకు పీరియడ్స్ అనేది డిలే అవ్వచ్చు. కాబట్టి వీటి వల్ల కూడా ఈ కారణాల వల్ల కూడా మనకు పీరియడ్ డిలే అవ్వచ్చు. ఒకసారి మీరు అబ్డామినల్ స్కాన్ ఒకటి చేసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు పీరియడ్స్ సరిగా వచ్చినా కూడా ఓవరీస్ లోపల మనకి ఎగ్ ఫార్మేషన్ ఉన్నదా లేదా అనేది మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫాలిక్యులర్ స్టడీ కూడా చేయించండి మీరు ఒకసారి. ఎగ్ సరైన సైజు లోపల ఉంటుందా, టైంకి అంటే మనకు 14th 15th డే మనకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంటుంది. ఆ టైంలో భార్యాభర్తలు రిలేషన్లో ఉండాల్సి ఉంటుంది. ఆ ఎగ్ రిలీజ్ అవుతున్నదా లేదా అనేది మనం ఆ ఫాలిక్యులర్ స్టడీ లోపల తెలిసిపోతుంది. అదొక ఒకటి టెస్ట్ అది చేయించుకోండి మీరు. ఓకే డాక్టర్, ఇప్పుడు జనరల్గా ఎవరికైనా ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కొంచెం హెవీ బ్లీడింగ్ అవుతుంది, బట్ కొంతమందిలో 3rd, 4th, 5th ఇలా చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది కదా, సో దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అండ్ ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ కానీ? దాన్ని మనం మెడ్రోజీ అని చెప్పాము. ఇదేంటంటే హెవీ పీరియడ్స్ అనేటువంటిది మనకి ముఖ్యంగా మన డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే ఒక అబ్నార్మల్ కండిషన్. మరి వీళ్ళలో ఎక్కువ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ పీరియడ్ అనేది ఎక్కువగా స్టార్ట్ అవ్వడము, తర్వాత మనకు అది స్టాప్ అవ్వకపోవడము అనేది చూస్తూ ఉంటాం. తర్వాత థైరాయిడ్ లాంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా వాళ్ళల్లో కూడా ఈ బ్లీడింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. తర్వాత కొన్ని స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ యూట్రస్ లోపల ఉన్నా కూడా మనకి ఈ బ్లీడింగ్ అనేది హెవీగా ఉంటుంది. అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. అది కాకుండా కొన్ని బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి. వాటిల్లో ఏంటంటే మనకి బ్లడ్ క్లాటింగ్ అనేది డిలే అయిపోవటం వల్ల కూడా ఈ బ్లీడింగ్ అనేది కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. కొన్నింట్లో ఏంటంటే మనకు ఐటీపీ అంటే ఈడియోపతిక్ థ్రాంబోసైటోపిక్ పర్పురా అనేటువంటి కండిషన్ లోపల మనకి ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ఈ బ్లడ్ క్లాటింగ్ అనేది చాలా డిలే అయిపోతుంది. దానివల్ల కూడా ఈ బ్లీడింగ్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. కొన్ని డిసీజెస్ లోపల మనము యాంటీ కోయాగ్లెంట్స్ ఇస్తుంటాం. అంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా పల్చబడడానికి హెపారిన్ లాంటి మెడిసిన్స్ను రెగ్యులర్గా వాడుతుండే వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కూడా మనకి బ్లీడింగ్ అనేది స్టాప్ అవ్వదు. ఇవన్నీ కాకుండా కొన్ని బాడీలో ఉండేటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ బ్లీడింగ్ ఎక్కువ హెవీ పీరియడ్స్ అనేది చూస్తూ ఉంటాము. ఈ గర్భసంచి లోపల మనకు ప్రీ క్యాన్సరస్ స్టేట్ ఉంటే కూడా, అంటే క్యాన్సర్ వచ్చేటువంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే, అంటే క్యాన్సర్ వచ్చేదానికంటే ముందుగా కూడా మనకు ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువ రావటం అనేది చూస్తూ ఉంటాం. ఇలాంటి కారణాల వల్లే మనం ఈ హెవీ పీరియడ్స్ను మనం గమనిస్తుంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి మమత, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ అడగండి. చెప్పండి మేడం గారు. హలో హలో చెప్పండి మేడం. చెప్పండి అమ్మా. నాకు 3 months ముందు మంత్ సరిగా రాకపోయింది. హాస్పిటల్లో చూపించుకున్నాక రెగ్యులర్ గా వస్తుంది మంత్. కాకపోతే మ్యారేజ్ 2 years అవుతుంది, ఇంతవరకు కన్సీవ్ కాలేదు.
టాబ్లెట్స్ వాడుతున్నారమ్మా పీరియడ్స్ రావడం కోసం నెలకి? పీరియడ్స్ అంతా అంతకుముందు ఒకసారి స్కానింగ్ చూపిస్తే ఎయిర్ బబుల్స్ ఉన్నాయని చెప్పింది, పౌడర్ ఇచ్చింది. అది వాడిన కాడ నుంచి ఇప్పుడు కొంచెం రెగ్యులర్ గానే వస్తుంది. మెడిసిన్ స్టాప్ చేసి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఏంటి మేడం? ఇప్పుడు మెడిసిన్ ఆ పౌడర్ స్టాప్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? వాడేసి 4 months స్టార్ట్ అయింది మేడం, ఇంకా వాడట్లేదు, బంద్ చేసాము. కాకపోతే కన్సీవ్ రావట్లేదు. ఇంకా ఏంటి ప్రాబ్లం తెలుసుకుందామని. దాని తర్వాత రెగ్యులర్గా వస్తున్నాయా పీరియడ్స్? వస్తున్నాయి మేడం. ఓకే, అదే మనకి ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినంత మాత్రాన మనకు గుడ్డు అనేది ఫామ్ అవుతుందని చెప్పుకోవడానికి వీల్లేదు. ఫస్ట్ మీరు ఒకసారి స్కానింగ్ చేయించాలి. స్కానింగ్ చేయించి ఎగ్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉన్నదా లేదా, హెల్దీ ఎగ్ ఫామ్ అవుతున్నదా, ఆ ఓవ్యులేషన్ కూడా ప్రాపర్గా జరుగుతున్నదా లేదా అనేది ఒకసారి రూల్ అవుట్ చేసుకోవడానికి మనకు ఫాలిక్యులర్ స్టడీ ఉంటుంది, చేస్తారండి. అదొకటి చేయించుకున్నట్లయితే మీకు ఈ కన్సీవ్ కావడానికి ట్రై చేసుకోవడానికి వీలు ఉంటుంది. అదేవిధంగా మీ హస్బెండ్ కూడా అన్ని ఇన్వెస్టిగేషన్స్తో ఉండాలి. అంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోవాలి. ఆయన కంపల్సరీ అన్నీ చేయించాలి. ప్రాబ్లం అక్కడున్నా కూడా మనకి పిల్లలు అవడానికి అవకాశం ఉండదు. ఓకే డాక్టర్, ఇప్పుడు హెవీ బ్లీడింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, కొంతమందిలో చూస్తే అసలు బ్లీడింగే అవ్వదు, జస్ట్ కొంచెం స్ట్రెయిన్ కనిపిస్తుంది పీరియడ్స్ వచ్చాయని తెలియటానికి, బట్ అసలు ఆ తర్వాత అసలు బ్లీడింగే అవ్వదు, కంప్లీట్గా అవ్వదు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ రీజన్స్ ఏంటి అసలు దానికి? మెయిన్గా మనము థైరాయిడిజం తర్వాత హైపర్ థైరాయిడిజం, ఈ వీటి లోపల ఈ పీసీఓస్, వీటి లోపల మనం వెరీ స్కాంటీ బ్లీడింగ్, తర్వాత ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, అంటే మనకు ఇందాక కాలర్ చెప్పినట్టుగా 2 months 3 monthsకి ఒకసారి బ్లీడింగ్ పీరియడ్ రావడం. ఆ పీరియడ్ వచ్చినా కూడా ఎలా అంటే 1 or 2 drops కనపడినట్టుగా పోతుంది అనమాట. ఇదంతా కూడా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక కారణం. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తర్వాత ఒబేసిటీ, అధిక బరువు వల్ల కూడా మనకి ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ కాకుండా యానిమిక్ ఉంటే కూడా, బాగా సివియర్ యానిమిక్ కండిషన్లో కూడా ఈ బ్లీడింగ్ అనేది సరిగా ఉండదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి రమేష్ గారు, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే. చెప్పండి మేడం. ఇది మాకు మ్యారేజ్ అయ్యి 7 months అయింది మేడం. ఓకే. అంతకుముందు మా మిస్సెస్ కి మంత్ రెగ్యులర్ అయ్యేది మేడం. ఒక మంత్ కంటే 2-3 days తర్వాత అయ్యేదంట. ఓకే. మా ఇప్పుడు మ్యారేజ్ ఫస్ట్ రోజుకి మీకు మంత్ అయింది మేడం. అది మంత్ అయిన తర్వాత మేము మామూలుగా 2 months తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత 2 months తర్వాత కూడా మంత్ కాలేదు. ఓకే. టెస్ట్ చేసుకుంటే మేము మరి లైట్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. అది మళ్ళీ పోయింది మా మేడం, హెల్త్ బాగాలేకుండే. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మా మిసెస్ కి మంత్ రెగ్యులర్ కావట్లేదు. ఒకవేళ అయినా కానీ మంత్ తర్వాత 1 week కి 10 days కి అవుతుంది. ఒకవేళ మంత్ అయినా కానీ అది బ్లడ్ సరే కావట్లేదట, ఓన్లీ అట్లా డ్రాప్ వస్తుందట, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ అవ్వట్లేదు మేడం అది. ఓకే. మీ వైఫ్కి ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ మనకి మ్యారీడ్ కపుల్ లోపల ఫస్ట్ వచ్చేసి మనకు మ్యాక్సిమం ఒక 50 to 60% ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది మిస్క్యారేజెస్ అవ్వడం అనేది చాలా కామన్గా చూస్తుంటాము. ఒకసారి మిస్క్యారేజ్ అయ్యింది అనేసి మీరు ఎప్పుడు కూడా కంగారు పడనవసరం లేదు. నెక్స్ట్ మీకు హెల్తీ ప్రెగ్నెన్సీస్ రావడానికి అవకాశం ఉంటుంది. పీరియడ్స్ డిలే అనేది ఏంటంటే మనకు 1 month అంటే 30 days పైన, అంటే ఒక 1 week 8 days అలా మనకు డిలే అయినా పర్వాలేదు. లేదంటే కొందరికి ఏంటంటే ఇంకా అర్లీగా వస్తుంది, అంటే 20 days 21 daysకు పీరియడ్ వచ్చినా కూడా ఇలా రెగ్యులర్గా కనుక వస్తే మనం ఏం కంగారు పడనవసరం లేదు. ఎప్పుడైతే పీరియడ్స్ అనేటువంటివి బాగా టూ మచ్ ప్రొలాంగ్ అవుతాయి, అంటే ఒక 10-15 days ఇలానే, ఒక ఫస్ట్ సైకిల్ వచ్చేసి ఒక 1 week డిలే అవుతుంది, నెక్స్ట్ 10 days 15 days ఇలా పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అసలు ప్రాబ్లం ఏమన్నా ఉన్నదా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మెయిన్గా మనం ఈ మహిళల లోపల ఎక్కువగా చూస్తుండేది ఏంటంటే ఈ పీసీఓడి ప్రాబ్లం ఒకటి, థైరాయిడ్ ప్రాబ్లం, ఈ రెండింటి ప్రాబ్లం వలన మనకి ఎక్కువ ఈ పీరియడ్స్ అనేటువంటి ఇర్రెగ్యులర్ కావడం చూస్తూ ఉంటాం. అది కాకుండా ఇందాక చెప్పినట్టుగా శరీరం బరువు ఎక్కువగా ఉన్నట్టు కూడా అది ఇమీడియట్గా మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు లోను కాకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేసినట్లయితే హార్మోన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఎప్పుడు కూడా ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది హార్మోన్స్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల మనకి
రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ మానసిక ఒత్తిడిని కూడా కంట్రోల్ పెట్టుకోవాలి. ఓన్లీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ అనే కాకుండా ఇది ఏదైతే ఉన్నదో మనం దాన్ని బాగా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ జ్యోతి అనే కాలర్ వెయిటింగ్. హలో హలో, చెప్పండి జ్యోతి గారు. మేడం నేను నిన్నపల్లి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నా ఏజ్ 27 years అండి. ఓకే. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలండి. ఓకే. హలో చెప్పండి, వింటున్నాను, చెప్పండి. అయితే మేడం నాకు ప్రాబ్లం ఏంటంటే 4-5 years నుంచి పీరియడ్ వచ్చే ముందు 1 week ముందు ఎక్కువ బ్యాక్ పెయిన్ బాగా సివియర్ గా వస్తుందండి. ఓకే. తర్వాత అది ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత 10-15 days తర్వాత బ్రెస్ట్ లో చాలా పెయిన్ గా అవి టైట్ గా ఉంటుందండి, గడ్డలు కట్టినట్టుగా. ఓకే ఓకే అమ్మా. ఇది మనం మీ కండిషన్ ఏంటంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అని చెప్పుకుంటాం. అంటే మెన్సెస్కి ఒక 10 days ముందు కానీ 1 week ముందు కానీ కొన్ని లక్షణాలు కనపడతా ఉంటాయి. అంటే కొందరిలో ఏంటంటే హెడేక్ రావడము, ఇరిటేషన్ ఉండడము, డిప్రెషన్ లాగా ఉండడము, చిన్న చిన్న వాటికి చికాకు పడడము, అంటే విసుక్కోవటము, ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటము, బ్రెస్ట్ అంతా కూడా పెయిన్ఫుల్గా హెవీగా అనిపించడం, బరువుగా ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్గా చెప్పుకుంటాం. ఇది 1 week ముందు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకు పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి బ్లీడింగ్ ఎప్పుడైతే బాగా జరిగిపోతుంటుందో అలాంటప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా స్లోగా రిలీవ్ అవుతుంటాయి. దీన్ని ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారు. ఇది ఏంటంటే ఒక సాధారణమైన స్థితి. అంటే దాదాపుగా 70 నుంచి 80% స్త్రీల లోపల ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడో ఒకప్పుడు కనబడుతూనే ఉంటుంది. అంటే మైల్డ్ టు మోడరేట్ అనేది అందరిలో ఉంటుంది. ఓన్లీ ఒక 30 to 40% ఫీమేల్స్ లోపల ఈ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంటుంది. అంటే చాలా అన్బేరబుల్ ఉంటుంది. అలాంటప్పుడు తప్పకుండా మనం డాక్టర్ని సంప్రదించాలి. దీనికి ఏంటంటే మెయిన్గా ఒక మంచి పౌష్టిక ఆహారం అనేది దీనికి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత రెగ్యులర్గా మన ఫిజికల్ ఎక్సర్సైజ్, కొన్ని సింపుల్ వ్యాయామం వల్ల కూడా మనం దీనిని ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ నుంచి బయటపడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, పీరియడ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ B6 News.